ఇవాళ గౌరవ గవర్నర్ గారిని కలిసి కోటి సంతకాల సేకరణ అని చెప్పి గవర్నర్ గారిని కూడా తప్పు పట్టించే విధంగా ఇవాళ ఆయన వ్యవహరిస్తున్న తీరు అత్యంత ఖండనీయం. ప్రధానంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇవాళ ప్రతిపక్షంలో ఉంటూ భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న వ్యక్తి బాధ్యతాయుతంగా, అవగాహన లేకపోయినా పర్వాలేదు కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిది ఇవాళ అన్ని పరిధులు దాటి చింత చచ్చినా పులుపు చావలేదన్న విధంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. తప్పులేదు, ప్రభుత్వం ఏదైనా విధానం తీసుకొస్తే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దాంట్లో ఏదైనా తప్పులుంటే ఎండగట్టాలి. ఆ క్రమంలో ఆయనకు అలవాటైన అబద్ధాలు కూడా చెప్పడంలో కూడా తప్పులేదు. కానీ మెడికల్ కాలేజీలో రేపు ఎవరైనా కన్సెషనర్స్ తీసుకుంటే వారికి నేను అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైలుకు పంపిస్తా అని చెప్పడం మాత్రం అత్యంత హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ, వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉండవచ్చు. ఆ క్రమంలో అనేక మంది కాంట్రాక్టర్లని పనులు అప్పగించి ఉండొచ్చు. అటువంటి వ్యక్తులు ఇవాళ కాంట్రాక్టర్లను లేదా మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముందొస్తున్న సంస్థలను జైలుకు పంపిస్తానని చెప్పడం ఆయన సంకుచిత మనస్తత్వాన్ని, ఒక అహంకారిత కక్షపూరిత ధోరణిని వెల్లడి చేస్తూ ఉంది. అదే కాకుండా ఇదే రకంగా ఉంటే, ఇదే మనస్తత్వంతో ముందుకెళ్తే, ఈ తీవ్రమైన మానసిక పరిస్థితి నుంచి బయటికి రాకపోతే రాబోయే రోజుల్లో మన 11 సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ రాజకీయ సమాధిని ఆయనే స్వయంగా కట్టుకుంటున్నాడు అనే విషయాన్ని కట్టుకోవాలి. దాని మీద మళ్ళీ ఇంకో పెద్ద ప్యాలెస్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కాస్త మారాలి. మారిన తర్వాత ఈ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కాదు, ఆయన ముందు ఒకరిని జైలుకు పంపడం కాదు, ఈ కేసుల్లో ఆయన జైలుకు పోకుండా కాపాడుకుంటే మంచిది. రేపు పోతారో ఎల్లుండి జైలుకు పోతారో తెలియని వ్యక్తి ఇవాళ వాళ్ళకి జైలుకు పంపిస్తున్నా, వీళ్ళ జైలుకు పంపిస్తున్నా, పకటికెళ్ళలు కనుక్కుంటూ నేను అధికారంలోకి వచ్చేస్తున్నా 2 నెలల కంట, అది కూడా 2 నెలలకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట నిలబెట్టుకోవడం మనకు తెలుసు. గతంలో చూసాం, 7 రోజుల్లో ఏదో రద్దు చేస్తా అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నాడు, సిపిఎస్ని రద్దు చేస్తాడు, నెల రోజుల్లో రద్దు చేస్తున్నాడు. ఇది చేస్తే ఏది చేయలేదు తర్వాత వచ్చిన తర్వాత. కాబట్టి ఏది చెయ్యడు ఆయన, చెప్పకుండా ఊరికే తాటాకు చప్పులు చేసి బెదిరించి తద్వారా వాళ్ళు రాకుండా చేద్దామనే ఉద్దేశం. దీని వెనక కుట్ర ఏంటంటే హాస్పిటల్ నిర్మాణం కాకూడదు, కాలేజీల నిర్మాణం కాకూడదు, వైద్య విద్య పేదలకు అందకూడదు, పేద విద్యార్థులకి పేదలకి వైద్య సాయం కూడా అందకూడదు అనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా అంటే వాళ్ళు చెప్పడం తప్పుదోవ పట్టించడం అంటే, గవర్నర్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, వారు అడగలేరు ఏమైనా ఇది విధానం ప్రభుత్వ విధానం కదా అని అడగలేరు. అందుకని గవర్నర్ గారిని కలిసి సార్ అంటారు. గవర్నర్ గారు ఏం చేయాలంటే, రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నారు కాబట్టి అధికార పార్టీలో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉంటున్నా ఎవరైనా ఇస్తే తీసుకోవడం తప్పిస్తే తన వ్యక్తిగత వ్యాఖ్యలు గవర్నర్ గారు చేయలేరు. దాన్ని అలుసుగా తీసుకొని ఇవాళ చూసారా గవర్నర్ గారిని కలిసి వచ్చామని. అదే మొన్న వెళ్ళారు ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పింది, మీకు అవగాహన ఉందా లేదా, అసలు పీపీపీ మోడల్లో అన్నీ నడుస్తున్నాయి, రహదారుల నిర్మాణం జరుగుతున్నది పీపీపీ మోడల్లో, ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరుగుతున్నది పీపీపీ మోడ్లో, పోర్ట్ల నిర్మాణం జరుగుతున్నది పీపీపీ మోడ్లో. ఇవాళ అనేక సంస్థలు, మీరు ఎందుకు ఐఐటీలు ఐఐఎంలు కూడా పీపీపీ మోడల్లో ఇవాళ నిర్మాణాలు జరుగుతున్నాయి, సేవలు అందిస్తున్నారు. మీరు ఏ రంగం చూసుకున్నా కూడా రక్షణ, మొన్న కూడా చెప్పాను నేను, రక్షణ రంగంలో అత్యంత కీలకమైన రక్షణలో కూడా ప్రైవేటు పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంటే, దాంట్లో గణనీయమైన మార్పు తీసుకొస్తూ ఉంటే, ఇవాళ పేదలకు సేవలు అందించే చోట వీళ్ళకి వచ్చిన దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో, వాళ్ళకు వచ్చిన బాధ ఏంటో నొప్పి ఏంటో అర్థం కావట్లే. అదే మరి సీఎంగా పనిచేసే మామూలు వాళ్ళకు కూడా తెలుసు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్కి ప్రైవేటైజేషన్కి తేడా
అని ఆయన మరి స్వయంగా చెప్తానే ఉన్నారు ప్రైవేటైజేషన్ అంటే. ఆయన అనుకుంటుంటారు నేను చెప్తే నేనేదో దైవాంశ సంభూతుని నేనేదో చెప్పేస్తే ప్రజలంతా నమ్ముతారనే ఒక భావనలో ఆయన ఉన్నట్టున్నారు. అందుకని దాన్ని ప్రైవేటైజేషన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నప్పుడు దాన్ని ప్రైవేటైజేషన్ అని మారుతున్నాడంటే ఆయనకి తెలియక కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తెలియకేంది, ఆయనకి మించిన ఏం చెప్పాలి. మరి నేను చెప్పాను మొన్న కూడా ఉదాహరణ, కడప జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉండేది ప్రభుత్వ సంస్థ. దాంట్లో స్ట్రైకులు చేయించి వీళ్ళ 100 ఎంప్లాయీస్ని పెట్టి తండ్రి గారి హయాం నుంచి దాన్ని మూతి పడేలాగా చేసి ఆ ఎంప్లాయీస్ని కొట్టి వాళ్ళని తరిమేసి ఆ ప్రభుత్వ రంగ సంస్థ సిమెంట్ కార్పొరేషన్ మూసేసి దాని తర్వాత అక్కడే సొంత సంస్థ పెట్టుకున్నారు. సొంత సంస్థ వచ్చిన తర్వాత దానికి చూసాం మనం, ముందు సరస్వతి దాంతో మైనింగ్ లీజులు తీసుకున్నారు. కొన్ని రోజులు అధికారంలోకి వస్తానే పేరు మార్చేసుకొని సొంత పేరు పెట్టేసుకొని దానికి మైనింగ్ లీజులు తీసుకొని ప్రజాధనాన్ని సొంత సిమెంట్ కంపెనీలో తయారు చేసుకొని దాన్ని ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతికి ఆ సిమెంటుని మార్కెట్లో రేట్ కన్నా ఎక్కువ సిమెంట్ కమ్మి దాంట్లో కూడా ఖజానా నింపుకున్న వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిది కొన్నారనేది కాదు కదా, ముందు నుంచి కొన్నారు. మరి క్విట్ ప్రో కోల్ చేశారు, తీసుకున్నారు. ఎవరు శ్రీరామచంద్ర? ఎవరు అమ్ముకునేదానికి దీనికి ఏం సంబంధం ఉంది? కంపెనీ కొనడం వేరండి. కంపెనీ కొన్న తర్వాత దానికి ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏ రకంగా క్విట్ ప్రో కారణంగా బయట కంపెనీలకు వేరే రకంగా సహాయం చేసి వారి నుంచి డబ్బులు దీంట్లో పెట్టుబడులు పెట్టించి లేదా సంస్థ షేర్ని 10 రూపాయలు ఉంటుందో దాన్ని 2000 రూపాయలకు తీసుకెళ్ళి దాంట్లో బయట నుంచి ప్రైవేట్ వ్యక్తులు ఎవరికైతే సహకారం అందించారో వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు పెట్టించి తద్వారా వీళ్ళ ఆస్తులు పెంచుకునే ప్రయత్నం జరిగింది అది. కాబట్టి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దరిదాపుల్లో ఎక్కడ రారని చెప్తున్న అధికారంలో వచ్చే అవకాశమే లేదు, దాని గురించి ఎవరికి లేదు. అందుకని పెద్ద పెద్దన అడుగుతూనే ఉన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తన ఒక 5 సంవత్సరాలు ఏ రకంగా భయాందోళనల మధ్య ప్రజలు బతికారో మళ్ళీ నేను వస్తే రేపు ఆ పని చేస్తాను అని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల పెద్ద ప్రభావం ఎక్కడ కనిపించట్లేదు. అందుకే చెప్తున్నా, చేతనైతే మీకు ఆ సిబిఐ ఎంక్వైరీ మా మీద వేయండి, చేతనైతే నేను సంబంధిత శాఖ మంత్రిని, నేను సవాల్ విసురుతున్నా, ధైర్యం ఉంటే నన్ను జైలుకు పంపండి, మీరు ఎంత పెద్ద ఇదో ఆ రోజు చూద్దాం. నన్ను ఉద్దేశించి నేను అంటున్నా కదా, ఆయన ఉద్దేశించి ఎక్కడంటాడులే, ఆయనకు తెలుసు నన్ను ఉద్దేశించనే ఇది ఆయనకు ఉండదు. ఎందుకంటే ఆ తాటాకు చెప్పులని మాకు తెలుసు. కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము ఆయన అసలు లెక్క చేయలేదు, ఈరోజు ఎందుకు చేస్తాం? ఒక రాజ్యాంగబద్ధ అదే చెప్తున్నా మీకు, రాజ్యాంగబద్ధ కోర్టులలో కూడా బల ప్రదర్శన చేశారు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటున్న గవర్నర్ గారి దగ్గరికి బల ప్రదర్శన చేస్తున్నారు, తర్వాత రైతుల దగ్గరికి వెళ్తే బల ప్రదర్శన చేస్తున్నారు, చివరికి సంతాపం తెలగడానికి పోతే కూడా బల ప్రదర్శన చేస్తున్నారు. దానికి ఏంటంటే ఆయనకు ప్రజల్లో ప్రధానంగా ఆయన ఒక రకమైన ఆత్మ న్యూనతా భావంలో ఉన్నట్టున్నారు. ఆయన మానసిక పరిస్థితిని చూస్తే నేను డాక్టర్ కాకపోయినా ఆరోగ్య శాఖ మంత్రిగా 18 నెలలుగా ఉన్నా కాబట్టి మనుషుల్ని చదవడం కొద్దిగా నేర్చుకుంటున్నా. ఆ అభద్రతా భావంలో నుంచి, ఆత్మ న్యూనతా భావంలో నుంచి ఆయన ఈ రకంగా బల ప్రదర్శన చేసి రాత్రి లేకుంటే ఆ పబ్లిక్ ఎక్కడ మర్చిపోతారో అనే భావనలో ఉన్నట్టున్నారు. అదొక నేను లాస్ట్ టైం చెప్పాను, ఒక రకమైన మానసిక స్థితి అది మానసిక రోగం కూడా. ఎందుకంటే దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలా. నేను కూడా ఒకే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి తండ్రి గారితో కూడా నాకు అనుబంధం ఉండేది. అభిమానంతో చెప్తున్నా, తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. నేను వేరే రకంగా చెప్పట్లా దీన్ని. నిజంగా ఆయన బల ప్రదర్శనలు చేయడం, కోర్టుకి వెళ్ళి బల ప్రదర్శన చేయడం, కోర్టుకు సమయాన్ని కేటాయించడం, లేదా ఇవాళ గవర్నర్ గారి దగ్గరికి బల ప్రదర్శన, అది ఒక రివాజుగా మారింది. దాన్ని ఆయన చాలా గొప్పగా భావిస్తున్నాడు. దీన్ని తీసుకెళ్ళి నేషనల్ మీడియాలో అక్కడ బయట రాష్ట్రాల్లో చూపించడం, దానికి ఒక టీంని పెట్టుకోవడం, అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇదిగా పెద్ద ఇదంటే కదా అని అడిగాను. నన్ను కూడా మన మధ్య ఢిల్లీలో అడిగారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో పోతే చాలామంది అంటే నేను చెప్పా, ఆయన ఎయిర్పోర్ట్లో ఇక్కడ దిగినప్పుడేమో 10 మంది రారు, 20 మంది రారు. అదే పనిగా ఆర్గనైజ్ చేసినప్పుడు మాత్రం 2000 మంది వస్తారు, 20,000 మంది కూడా వస్తారు. ప్రతిసారి ఆర్గనైజ్ చేస్తున్నారు. పాపం సంపాదించిన డబ్బు చాలా ఉంది, దానికోసం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాకుండా ఇప్పుడు జన సమీకరణ కోసం ఖర్చు పెట్టి, మేమేదో పబ్లిక్ మీటింగ్ల సమావేశంలో కొద్దిగా సమీకరణ కోసం, వెహికల్ కోసం పార్టీ కార్యకర్తలు ఇచ్చేస్తాం. ఈయన పెట్టడం, సమీకరణ చేయడం, కార్లు పంపడం, బిర్యానీలు పెట్టడం, ఇంకా మిగిలిపోయిన గతంలో తయారు చేసిన డిస్టరీలో మిగిలిపోయినవన్నీ పంచడం,
చేసి జన సమీకరణ చేసి తద్వారా ఆయన మోసపుచ్చుకుంటున్నాడు, నాకు ఇంత జనాదరణ ఉంది అని చెప్పి ప్రజలను కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అదొక పసుపచ్చ పుష్పం. సాధారణంగా కమలం ఎట్లా ఉంటుంది, ఎరుపుగా కింద ఆకుపచ్చగా భారతీయ జనతా పార్టీ రంగు అయిన ఆ పువ్వు ఎరుపు, అదే కాషాయము ఆకుపచ్చ ఉంటుంది. ఈ పువ్వు, ఈ సత్యకుమార్ అనే పువ్వు పూర్తిగా పసుపు పువ్వు అయిపోయింది. ఇది ఈ పసుపు పువ్వు వచ్చి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు హడావుడిగా, లోకేష్ గారు పడుకున్నాడు ఇంట్లో. పడుకుంటే లోకేష్ కర్రోడు ఇచ్చుకుని 4 బాది, లెగరా బాబు జగన్మోహన్ రెడ్డి మన కొంప కూలుస్తుంటే మేమేదో కాలేజీల మీద వ్యాపారం చేసుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి రచ్చరచ్చ చేస్తున్నాడు, నీకు మంత్రి ఇచ్చాం, సంపాదించుకుంటాక అవకాశం ఇచ్చాం, లేనని 4 బాది తరిగితే అడావుడిగా నిద్రటోంచి లేచి వచ్చి మన లోకేష్ ఇచ్చిన కాగితం గబగబా చదివేసి డాంబికాలు పోతున్నాడు. ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలిసి ఇచ్చాడు, రేపు మా ప్రభుత్వం వచ్చాక ఎవడైతే పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులు మెడికల్ కాలేజీలని లీజు పేరుతో కొనుక్కుంటారో, 66 ఏళ్ల లీజు పేరుతో కొనుక్కుంటారో వాళ్ళందరినీ జైల్లో వేస్తా అన్నాడు అని చెప్పాడు. ఆయన మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి నీకు చేతనైతే మోడీని జైల్లో, నీకు చేతనైతే అమిత్ షాని జైల్లో, నీకు దమ్ముంటే నేను ఈ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో అమ్ముతున్నది నేనే, ఈ విధానం తీసుకొచ్చింది నేనే, సంతకం పెట్టింది నేనే, నీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయమని చెప్తున్నాడు. నాకు ఈ పచ్చపుష్పం అయినటువంటి సత్యకుమార్ గారు అంటే బీజేపీ కాదు, ఇది కలుషితం అయిపోయినటువంటి పువ్వు, ఇది బీజేపీ పువ్వు కాదు ఇది. ఈ పువ్వు మాటలు చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే, వెనకటికి కూడా చెప్పాను, నన్ను కొడితే కొట్టావు కానీ మా నాన్న కొట్టు, మా అన్నయ్యని కొట్టు, మా బామ్మర్దిని కొట్టాను, మొత్తం ఊళ్ళో మా బావను కొట్టని మా ఇంటి వాళ్ళందరికీ కొట్టించా అంటే, ఎందుకంటే నాతో పాటు అందరూ కొడితే అందరికి సమానం అయిపోద్ది కదా అని చెప్పాను. ఇతను తొంత ఎట్లా ఉందా అంటే, వెనకటికి అంటే పురాణ పురుషులు చెప్పేటువంటి కథ ఒకటి గుర్తుకొస్తుంది. శివుడి మేడలో నాగేంద్ర స్వామి ఉంటాడు కదా, శివుడి మేడలో నాగేంద్ర స్వామి కాలకృత్యాలు తెచ్చుకుంటాకి డ్యూటీలో ఎవడు దొరుకుతాడా అని చుట్టూ చూస్తే ఎవడు దొరకలేదంట. గబాలన అటుగా ఒక బురదపాము వెళ్తుందంట. నాగేంద్ర స్వామి దిగుతా, అరే బాబు శివుడిని తపస్సులో ఉన్నాడు, నేను వచ్చేదాకా మెడకు చుట్టుకుని నాకులాగా కాసేపు నుంచోరా అని చెప్పి ఈ బురదపాము ఏం చేసింది, మెడలో శివుడి మెడలోకి వెళ్ళి ఇట్లా నుంచుని పోజు కొడుతుంది. ఎప్పుడైతే శివుడి మెడలోకి వచ్చేసిందో ఈ బురదపాము, పైన గరుత్మంతుడు ఆకాశంలో వెళ్తున్నాడు. వెళ్తుంటే ఈ బురదపాము మాట్లాడుతుందంట మెడలోంచి, శివుడి మెడలోంచి. నాగేంద్ర స్వామి కాదు, నాగేంద్రుడు కాదు, గరుడా క్షేమమేనా అని అడుగుతుందంట. చూడండి దాని పోజు. గరుత్మంతుడు ఏంటి, బురదపాము ఏంటి. గరుడా క్షేమమేనా, జాగ్రత్త అని అంటుందంట. ఆయన గరుత్మంతుడు అన్నాడంట, సరే బురదపాము అని చూశాలే నిన్ను, శివుడి మెడలో ఉన్నంత వరకు క్షేమమే, దిగరా నీ సంగతి చూద్దాంలే అని చెప్పాను. శివుడి మెడలో ఉన్నంత వరకు క్షేమమే అన్నాడు. నేనా నువ్వా అని చెప్పలేదు, నీ సంగతి చెప్పాడు. అట్లాగే నీకు సత్యకుమార్ గారు, లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క దయతో నీకు అధికారం మదం నెత్తికెక్కి ప్రజల్ని మర్చిపోయి ప్రైవేట్ వాడికి ఇస్తేనే పేదవాళ్ళకి బాగా వైద్యం జరుగుద్ది, కార్పొరేట్ వైద్యం అని చెప్పేటువంటి దిక్కు మాలినోడు మంత్రిగా ఉండటం మా దౌర్భాగ్యం. కాకపోతే ఏముంటుంది, ప్రైవేట్ వాడు దగ్గర వైద్యం బాగా జరుగుద్దా, ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుద్దా? నేను అడుగుతున్నాను, నువ్వు మోడీ గారి గురించి చెప్పావు, అమిత్ షా గురించి చెప్పావు కదా, ఎయిమ్స్లన్నింటినీ ఎందుకని ప్రైవేటైజ్ చేయట్లేదు మీరు? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ అన్నింటిని కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఎందుకు ప్రైవేటైజ్ చేయట్లేదు? మంగళగిరిలో ఉంది కదా ఎయిమ్స్ హాస్పిటల్, దాన్ని ఎందుకు పీపీపీ విధానంలో బయటకు ఎందుకు ఇవ్వవు? దమ్ముంటే ఇవ్వు నువ్వు. మోడీ అమిత్ షా అంటున్నావు కదా, పెద్ద పెద్ద కౌలు చెప్తున్నావు కదా,
ఇవ్వవయ్యా సత్యకుమార్ గారు, నువ్వు ఎందుకని ఫ్రీగా వైద్యం చేస్తున్నారు ఎయిమ్స్లో? పేదవాడికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచితంగా వైద్యం జరుగుద్దా బాబు? నీకు ఆ మాత్రం